అవి ఏదో చిన్నది ఉంటుంది అట్ట కంపోస్ట్. ఇది వేరు ఇది వేరు. ఇది ఏంటనుకుంటున్నా, ఒక్కో దాంట్లో ఒక రకం వరి, ఒక్కో దాంట్లో ఒక రకం వరి విత్తనం కోసం పెంచారు. ఇది కాదు, ఇది వరి కాదు, కట్ చేస్తారు. యూట్యూబ్ అన్నీ చూస్తాను. ఇందా అటు వెళ్దాం ఫస్ట్, ఇలా వెళ్దాం. లేకపోతే అలాగే మినుములు వేస్తారా. తెలుసా ఈ నీకు గేదెలకి ఆవులకి ఇది ఏదో అంటారు, ఇది సూపర్ నీ పేరు ఈ కాదు, హేరామని జుంజువా అంటారు. ఇది ఆ రకాలు. ఇది నీకు ఒకటి ఎన్నో అడుగులు వస్తుందంట. ఇంత ఇంకెక్కువ వస్తుంది. నువ్వు ఇంకా ఇది కోసుకోవడమే, ఇంకొస్తానే ఉంటుంది. ఇది బోధుల్లో వేస్తున్నారు పాత. ఇది ఒక చెరువు అనుకుంటా వీళ్ళది. ఇది ఇది కందులు తెలుసా, కందిపప్పు అదే అనుకుంటా. ఇట్రా కందిపప్పు, ఇది కందులు కాస్తాయి. ఒకటి తిని చూడు, అది తిన్నా బాగానే ఉంటుంది. నువ్వు కాలుతుంది ఒకటి బాగా. ఇది చూడు, అవి అక్కడ కూడా ఉందా అది, అది కందులు. ఇవి బాగా చేస్తారు కందులు. ఇంకా అవ్వలేదు, అవుతుంది. హైదరాబాద్లో ఉంది మెయిన్ ఫాము ఇది. ఇక్కడ ఏపీలో ఇది ఒకటి. ఒక ఒక చూడడానికి వస్తారు కదా. ఇప్పుడు 5 లేయర్ మోడల్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ అరటి చెట్లు మెయిన్. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక చూడు వంకాయలు, చూడు వంకాయ రకాల వంకాయ. ఇది ఒక రకం వంకాయ. ఈ విత్తనాలకు పెంచుతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా నడే. ఏమంటే విత్తనాలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ వంకాయ రకాయలు. అదంతా పసుపు. అది పసుపు మన ఇంట్లోకి వాడుకునే పసుపు. ఆ భారీ పసుపు. ఇగో టమాటా చూడు, ఇదంతా టమాటా. బొబ్బాయికాయ చూడు ఎంత వస్తుందో. దేశవాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నా, ఇవన్నీ తెలుసుకుంటాకి. ఇది ఎంత బలంగా వచ్చింది. ఇది ఒకటి చూడు, మనకి చెయ్య ఎంత ఎలా. ఇది దేశవాళీ అంటే ఇక మన ఇవన్నీ హైబ్రిడ్. మన ఇంట్లో కూడా చూసి అవుతే ఇంకా అవ్వలేదు తయారు. ఈ బొబ్బాస్లో చాలా రకాలు కూడా ఉన్నాయి చూడు. సో ఇది చుక్కుడు,
అది పేరు ఉంటుంది మనకు తెలీదు. చుక్కుడుకాయలు చూడు, ఇదే వెరైటీ. ఇది టమాట చిక్కుడు వెరైటీ చూడు. అమ్ముతున్నారు. అవి హైబ్రిడ్ ఉంటాయి బయట. ఇవి విత్తనాలు చుక్క కూర, ఈ విత్తనాలు జాగి చుక్క బచ్చలు. ఇదిగో నీకు బచ్చలు అంటాను కదా, ఎర్ర బచ్చలు. కొన్ని విత్తనాలు తీసుకొచ్చా, వస్తాయి. ఇవి విత్తనాలు. ఇవి బచ్చలు ఇది వండుకుంటారు, చాలా మంచిది. ఇది ఎండాకాలంలో ఇగో ఇలాగ వీతి కొన్ని. దీనికి ఏమంటే మనకి విజయరంగ కదా మెయిన్, విజయరంగ కాబట్టి మనకి ఒక్క మొక్క ఎత్తి వచ్చేది బోళ్ళు అన్నీ ఇలా పండినవి. బ్లాక్ గాన్. ఇదిగో పసుపు. ఇది ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నా. చాలే సరిపోతలే, సరిపోతాయి. ఇవి కూడా ఎక్కడన్నా చేసుకోవచ్చు తర్వాత. ఇది చూడి ఎంత గెలల కింద వచ్చింది. విత్తనాలు, ఇది విత్తనాలు గురించి ఉంటారు నాకు తెలుసు. విత్తనాలు ఇవి ఉన్నారు. ఎక్కువగా వద్దులే, మనం 1-2 అయితే అంటే అన్నీ వీళ్ళ ఫార్మింగ్ చేసే వాళ్ళు అందరికీ పంచుతారు. ఇది పసుపు చూసావా ఎంత అలా వచ్చింది. ఇదిగో కాండం చూడు, ఇదిగో పసుపు. ఇదిగో కొమ్ములు కాస్తాయి. ఎంత బలంగా వచ్చింది చూడు. ఇదంతా పసుపు. ఈ సాలుల్లో నడవాలి. ఇది ఈ సాలు. ఇది 5 లేయర్ అంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ అరటి వచ్చిందా, అక్కడ మొలం వచ్చింది, మళ్ళీ అరటి మొలం, అలా కంటిన్యూస్. ఇది 5 లేయర్ 10 సెంట్లు అనుకుంటా. 10 సెంట్లు ఒక బాక్స్ ఉందా. ఈ ఒక్క బాక్స్ మీద దగ్గరగా విజయరామ్ సార్ ఎంత చెప్తారు అనుకుంటున్నా ఆదాయం? దగ్గరగా 2 లక్షలు ఎంత చెప్తారు. బొబ్బాయి సైడ్ ఇది ఎంత ఎక్కడన్నా చూసా మన సైడ్.